చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలలో ఒకటైనటువంటి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తాను 10,000 రూపాయలని చెప్పినటువంటి దాన్ని ఈరోజు తొంగలో తొక్కారు. ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూనియర్ న్యాయవాదులు అంటే వాళ్ళు ప్రాక్టీస్ ప్రారంభించబడి 4 సంవత్సరాలు పూర్తి కాకుండా ముందున్నట్టు ఎవరైతే ఉన్నారో జూనియర్ న్యాయవాదులకి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీని, మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరికి నెలకి 5,000 రూపాయల పేరుతో సంవత్సరానికి 60,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 42 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ రూపంలో ఇచ్చారు. అంతా కలిపి 4 సంవత్సరాలకి అంతా కలిపి 160 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు లా నేస్తం పేరుతో విద్యార్థులకి, జూనియర్ లాయర్లకి స్టైఫండ్ పేరుతో ఇవ్వడం. ఎందుకు ఇచ్చారంటే జూనియర్ న్యాయవాదులు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం అంటే దాదాపు 3-4 సంవత్సరాలు ఒక సీనియర్ కింద పనిచేయాలి. సీనియర్ అడ్వకేట్ వాళ్ళకు ఖర్చులకి ఎంత ఇచ్చినా తీసుకోవాలి. వారికి లాయర్గా నిలదొక్కున్న తర్వాత ఏదైనా సొంత కేసులు వస్తాయి. ఆ సొంత కేసులు వచ్చినప్పుడు తను ఆ కేసుల ద్వారా వచ్చినటువంటి ఫీజు ద్వారా అతను వాళ్ళ కుటుంబాన్ని, అలాగే తల్లిదండ్రులని, పెళ్ళైతే భార్యని, పిల్లని పోషించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రోజున 20-22 సంవత్సరాల్లోనే లాయర్గా ప్రాక్టీస్ ప్రారంభించినటువంటి ఒక విద్యార్థి, తనకి చాలామంది పేద విద్యార్థులు ఈరోజు లాయర్లుగా ప్రాక్టీస్ని ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి అష్ట కష్టాలు పడి తల్లిదండ్రులు వారికి అప్పు సప్పు చేసి లా పూర్తి చేసిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కానీ వెంటనే డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, ఫీజు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి వారిని గుర్తించి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లా నేస్తం అనేది ప్రవేశపెట్టి చెప్పిన మేరకు తప్పకుండా ఆయన జూనియర్ న్యాయవాదులకి లా నేస్తం పేరుతో ప్రతి నెల 5,000 రూపాయలు స్టైఫండ్ అనేది వాళ్ళ బ్యాంకులో క్రెడిట్ చేయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఇచ్చారో ఆ హామీని అన్నీ కూడా, ముఖ్యంగా చెప్పినటువంటి ప్రతి హామీని కూడా నవరత్నాల్లో భాగంగా కాకపోయినా లా నేస్తం అనేది తప్పక ఆయన లాయర్లకు ఇవ్వడం జరిగింది. జూనియర్ న్యాయవాదులు చాలామంది దీనివల్ల లబ్ధి పొందారు. దాదాపు రాష్ట్రంలో 5,781 మంది జూనియర్ న్యాయవాదులు లబ్ధి పొందారు. కాబట్టి అటువంటి ఇది నేను ముఖ్యమంత్రిగా వస్తే 5,000 ఏం సరిపోదు, ఇప్పుడు 5,000 ఎక్కడో సరిపోతుంది, 10,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు న్యాయవాదులకి హామీ ఇవ్వడం జరిగింది. చెప్పారు, ఆయన ఇస్తారేమో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కదా, ఆయన 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి న్యాయవాదులు చాలామంది నమ్మారు. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేయబడి 3వ సంవత్సరానికి అడుగుడుతున్నది. ఇంకొక సంవత్సరం అయితే క్లియర్స్ అయిపోతుంది. మనం 1 సంవత్సరానికి ఎన్నికల ఫేవర్లోకి వస్తాం. కానీ తాను ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో న్యాయవాదులకి మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే వాలంటీర్లకి మీరు చెప్పారు 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచి మీకు పండగ చేసుకుంటారు, మీరు ఉగాది పండుగ సందర్భంగా ఆయన గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయను, వాలంటీర్లకి ఇప్పుడు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు సరిపోదు, 10,000 ఇస్తారని చెప్పి ఎట్లాంటి మోసం చేశారు. అదే పద్ధతిలో న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు కూడా
5,000 రూపాయలు సరిపోదు, మీకు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేయడం జరిగింది. అది ఒకటి. రెండవది, ఈరోజు ఏదైతే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతో గతంలో 100 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేటాయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క పైసా కానీ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి ఇచ్చిన పాపాన పోల. మరీ దారుణం, 2 సంవత్సరాల నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ అనేదే లేదు. మెడికల్ ఇన్సూరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి తన వాటా తను ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, లోన్స్ లేవు, ఏమీ లేకుండా ఈ రోజున న్యాయవాదులు ఈ ప్రభుత్వం పైన పూర్తిగా, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం న్యాయవాదులు చేసే అన్యాయం పైన పూర్తి వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు 2019-20 మధ్య వచ్చినటువంటి కరోనాలో న్యాయవాదులకి పర్సనల్ లోన్ ఇవ్వడం, 10,000 నుంచి 20,000 రూపాయల లోన్ కూడా. ఆ రోజున కరోనా టైంలో రాష్ట్రం ఆర్థికంగా స్థితిమతం లేకపోయినా న్యాయవాదులకి బయట మామూలుగా ప్రైవేట్ లోన్స్ ఇచ్చే పరిస్థితి లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా సందర్భంగా కూడా 10 నుంచి 20,000 రూపాయల లోన్ కూడా, పర్సనల్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమాత్రం కానీ జూనియర్ న్యాయవాదులు కానీ వెల్ఫేర్ ఫండ్ కానీ, అలాగే ఇట్లాంటి లోన్లు కానీ, పర్సనల్ లోన్లు కానీ, మెడికల్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కానీ, ఏమి కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా. వెంటనే జూనియర్ అడ్వకేట్స్ని ఏదైతే చెప్పారో 10,000 రూపాయలు అనేది వెంటనే ఇవ్వాలి. అలాగే అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ కూడా న్యాయవాదులకి ఇవ్వాలి. అడ్వకేట్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ను కూడా చాలా ఈ రోజున రాష్ట్రంలో అనేక చోట్ల లాయర్ల పైన దాడులు, అలాగే అరెస్టులు, తర్వాత హత్యలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న తాడిపత్రిలో చేసి ప్రభాకర్ రెడ్డి గారు అడ్వకేట్స్ పైనే లాయర్లని తిట్టడం, వల్గర్గా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నది. కాబట్టి అడ్వకేట్ సంబంధించిన ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కట్టుదిట్టంగా చేయాలని చెప్పని కోరడం జరుగుతున్నది.